హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మెజరింగ్ కప్ తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల బియ్యం తీసుకోండి. ఇది దంపుడు బియ్యం అండి. అలాగే 3 కప్స్కి 1 కప్పు ఉద్దిపప్పు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే కొంచెం మెంతులు వేసుకోండి. దీనివల్ల కలర్ వస్తుంది దోశ మనకు బాగా. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసి ఒక 8 అవర్స్ పాటు నానబెట్టేసుకోండి. మనం మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్కి మనకు చక్కగా నాని ఉంటాయి. చూడండి, ఇలా కడిగేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి 8 అవర్స్ పాటు. 8 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి చక్కగా మనకు నానిపోయి ఉంటాయి బియ్యం మొత్తము. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ కనుక అవైలబుల్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. మనం ఇలా రైస్ని పొద్దున్నే నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్కి మనం ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. మరి నైట్ మొత్తం ఫర్మెంట్ చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసేసుకోవచ్చు కదా. అందుకు మార్నింగే నానబెట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి పిండి మొత్తాన్ని. అదేవిధంగా ఇంకా ఉన్న రైస్ మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. వాటర్ ఎక్కువగా వేయకండి. మనం వాటర్ కొంచెం వేసిన పిండి గట్టిగా ఉంటేనే మనకు బాగా ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత 8 అవర్స్ నానబెట్టేసుకోండి నైట్ మొత్తము. పిండి మొత్తం బాగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా పిండి మొత్తం బాగా పొంగి ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా స్లోగా కలుపుకోండి. స్టార్టింగ్ ఎక్కువ స్పీడ్గా కలిపేయకండి. ఇలా స్లోగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సోడా పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సోడా పొడి వేసుకొని అలాగే పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా సోడా పొడి ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత సోడా పొడి వేసినాక ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. పిండి బాగా పొంగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం దోశకు అయితే ఎలా అయితే బ్యాటర్ కావాలో చూసుకొని కొంచెం నీళ్లు కలుపుకోండి. నేను చూపిస్తాను చూడండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. అలా ఉంటేనే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చూస్తూ కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఈ మాత్రం ఉంటే చాలండి. మరి ఎక్కువ వాటర్ కూడా వేసేయకండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా దోశ పిండి తీసుకొని దోశలాగా వేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగుంటుంది. చాలామంది 2.5 కప్ రైస్కి 1 కప్పు వేసుకుంటారు ఉద్దిపప్పు. మనం ఇలా 3 కప్స్కి వేసుకున్నా కూడా బాగానే వస్తాయండి దోశలు. చూడండి, కావాలంటే మీరే చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా దోశలు వేసిన తర్వాత కావాలనుకుంటే కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు అండి. లేదా ఆయిల్లెస్గా తినేవాళ్ళు ఆయిల్లెస్గా అలాగైనా చేసుకోవచ్చు, పర్లేదు. చూడండి, క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఒకవేళ మనకు ఇదే దోశలు చాలా మెత్తగా కావాలి అనుకుంటే పిండి కొంచెం దప్పంగా వేసుకుంటే మనకు మెత్తగా వస్తాయి. ఇలా పల్చగా వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దోశ బ్యాటర్ ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు తెలియనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.